బిగ్ బ్రేకింగ్ న్యూస్ గైస్. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే ఈరోజు రాబోతున్నాయి. ఆ టైమింగ్స్ ఏంటిదో దాని గురించి అయితే మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అది ఎలా చూసుకోవాలో దాని గురించి కూడా క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో మీరు చివరి వరకు అయితే చూడండి. సో, హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అరవింద్ అప్డేట్ 260. ఈ రోజు అయితే ఒక చాలా అంటే చాలా బిగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎవరెవరు ఆర్ఆర్‌బీ గ్రూప్ డి ఎగ్జామ్స్ రాస్తారో వాళ్ళందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఈ రోజు మనకి ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఎప్పుడు వస్తాయో దాని గురించి అయితే మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే రీసెంట్‌గా ఆర్ఆర్‌బీ అండర్ గ్రాడ్యుయేట్ ఆన్సర్ కీ పేపర్ అయితే వచ్చింది. నేను మన ఛానల్‌లో వీడియో అయితే పెట్టిన. ఆ ఆన్సర్ కీ పేపర్ ఎలా చూసుకోవాలో దాని గురించి కూడా క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియోలో. అలాగే నేను రీసెంట్‌గా ఒక వీడియో అయితే అప్‌లోడ్ చేసిన. న్యూ కంటెంట్ అయితే మన ఛానెల్‌లో స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ 18 గురించి అయితే మీకు కంప్లీట్ క్లారిటీ అయితే ఇచ్చిన. ఒకసారి ఆ వీడియో అయితే చెక్‌ఔట్ చేసుకోండి. ఇప్పుడు మాట్లాడుకుంటే ఈరోజు ఈ వీడియో టాపిక్ మాట్లాడుకుంటే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే వచ్చినాయి గైస్. ఆ రిజల్ట్ ఎలా చూసుకోవాలని దాని గురించి కూడా క్లియర్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అలాగే మన టెలిగ్రామ్ ఛానెల్‌లో స్కోర్ కార్డ్ పీడిఎఫ్ ఉంటది. అలాగే కట్ ఆఫ్ మార్క్స్ ఉంటాయి. ఆ ఏ జోన్‌కి ఎంత కట్ ఆఫ్ వచ్చిందో దాని గురించి కూడా క్లియర్‌గా నేనైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఫోటోస్ అయితే అప్‌లోడ్ చేసిన. ఇప్పుడు అసలు విషయానికొస్తే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ ఎలా చూసుకోవాలో దాని గురించి అయితే మీకు క్లారిటీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు గైస్. ఈ వీడియో అయితే నేను మన ఛానెల్‌లో 6కి అయితే పోస్ట్ చేస్తాను. ఎగ్జాక్ట్‌గా 6కే మనకి రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే. ఏం లేదు, మన వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ లింక్ అని ఉంటది. ఆ లింక్ అనేది క్లిక్ చేయండి. లింక్ క్లిక్ చేసిన తర్వాత మీ రిజిస్ట్రేషన్ నంబరును అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మిమ్మల్ని అఫీషియల్‌గా మీ రిజల్ట్ అయితే ఆర్ఆర్‌బీ గ్రూప్ డి రిజల్ట్స్ అయితే మీకు చూపెడుతది. మీరు చూసుకొని ఎన్ని మార్క్స్ వచ్చాయో కింద కామెంట్ అయితే చేయండి గైస్. జై హింద్.